ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ జీవో నెంబర్ 21ను విడుదల చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు వర్తిస్తున్న స్త్రీశక్తి పథకం తరహాలోనే 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సులలో ఈ ఉచిత సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకుడికి బస్సు టికెట్ ధరలో 50% రాయితీ కల్పించడం విశేషం. గతంలో అమల్లో ఉన్న ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, నాన్ స్టాప్ బస్సులలో ఇస్తున్న 50% రాయితీని ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తోంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని దాడి రత్నాకర్ కోరారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది దివ్యాంగుల ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వికలాంగులకి, పర్సన్ విత్ డిజబిలిటీస్కి ఒక శుభవార్త ప్రకటించడం జరిగింది. అది మొన్న ఫిబ్రవరి 28వ తారీఖున GOMS నంబర్ 21 రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దీని ప్రకారం వికలాంగులందరికీ కూడా బస్సుల్లో, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. స్త్రీశక్తి పథకం ఏ బస్సుల్లో అయితే ప్రస్తుతం అమల్లో ఉందో అవే బస్సుల్లో, అంటే ఎక్స్ప్రెస్ కానీ, మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఇవాళ మరి దానికి సంబంధించినటువంటి సిటీ ఆర్డినరీ బస్సెస్, వీటి ఏ బస్సుల్లో అయినా సరే డిజబిలిటీ 40% మరియు అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఈ బస్సులన్నింటిలో కూడా ఉచిత సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది, అమలు చేయడం జరిగింది. వారితో పాటుగా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారితో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఎస్కార్ట్స్, వారికి కూడా 50% కన్సెషన్ వీళ్ళతో పాటు ప్రయాణించడానికి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదివరకు ప్రస్తుతం అమల్లో ఉండేటువంటి యథావిధిగా 50% ఏదైతే మిగతా ఇంటర్ స్టేటు, అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సెస్, వీటన్నిటిలో ఇంటర్ స్టేటు, నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సులు, వీటన్నిటిలో కూడా 50% కన్సెషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నారో వాళ్ళకి, ఫిజికల్లీ వికలాంగులకి, అట్లాగే వాళ్ళతో ప్రయాణిస్తున్నటువంటి ఎస్కార్ట్స్కి, వారికి కూడా 50% ఫెసిలిటీ అనేటువంటి యథావిధిగా కొనసాగిస్తా ఈ స్త్రీశక్తి పథకం ఉండేటువంటి బస్సులన్నింటిలో కూడా 100 ఉచితంగా ప్రయాణం కల్పించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే బస్సుల్లో ఈ వికలాంగులు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పిస్తే వారు కూడా సామాన్యంగా ఉండేటువంటి ప్రజల వలె వాళ్ళు కూడా ఎక్కడికైనా తిరిగేటువంటి పరిస్థితి, నమ్మకాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పకుండా ఈ 21 జీవో ద్వారా రిలీజ్ చేసినటువంటి వెసులుబాటు మా మిత్రులు, సోదరులు, వికలాంగుల సోదరిమణులందరూ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ఈ ఫెసిలిటీని వాళ్ళందరూ కూడా ఉపయోగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.